రోజు దగ్గరలోకి వచ్చేది. మనం ఎప్పుడో చెప్పాం. 4, 5 ఏళ్ల క్రితం కూడా చెప్పాం. ఇది కాలుతున్న పూల తోట ఏదో ఒక రోజు పూర్తిగా దహనం అవుతుంది. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే అటువంటి దహనకాండ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక నాయకుడు సమస్య వచ్చినప్పుడు ముందు నిలదొక్కుకోవాలి. అవును. అధికారం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, వాడి అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పనిచేస్తుంటాయి. అవును. ఈయన పనిచేయడానికి ఈయనకు ఒక రాజకీయ విధానం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా నిలదొక్కడం ప్రయత్నం చేసింది, జనసేన ఓడిపోయినా నిలదొక్కడం ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ దశాబ్దాలుగా ప్రతిపక్షంలో ఉన్నా మాకు అసలు ఒక్క అసెంబ్లీ లేకపోయినా మేము ప్రజలకు సంబంధించి మా శక్తి మేరకు పనిచేయడం అనేది జరుగుతా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఒక ఎమోషన్, ఒక పాల పొంగులా వచ్చాడు. వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి లెగసీలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అంతమంది ఎమ్మెల్యేలు గడిపారు. కానీ తర్వాత చూసుకున్నప్పుడు ఏంటంటే బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఉండలేడు ఇక్కడ ఉండలేడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మరి క్రమేణా బ్యాక్ అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కార్యకర్తలు ఎవరిని కూడా ఆయన కాపాడుకోలేకపోతా ఉన్నాడు. కాపాడుకోవాలంటే విజన్ ఉండాలి కదా. ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నట్టు కారణం ఏంటి? ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేదు, ఒక సైద్ధాంతిక పునాది లేకపోవడం వల్ల ఒక ఎమోషన్ తో వచ్చిన పార్టీ ఎమోషన్ తోనే బయటికి వెళ్తుంది. రాజశేఖర్ గారు నిలబెట్టుకున్నారు 25 ఏళ్ల పాటు. ఆయన ఏ ముఖ్యమంత్రి పదవి లేకపోయినా కానీ నేను నిలబెట్టుకుని తన పరిధిలో తను కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన వచ్చినప్పటి నుంచి సీఎం కావాలి, సీఎం ఆ పదవి మీద తప్ప ఆయన ఇంకొక పిచ్చలేదు. రాకముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే. అంటే కాకముందు కూడా వాళ్ళ నాన్న పదవి ఏంది అదేదో వారసత్వం రాస్తున్నట్టుగా ఆయన ఫీల్ అయ్యి ఆయన ఆ పదవి కోసం ఆశించాడు. కాబట్టి ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనకి చాలా తీవ్ర నష్టం జరిగిందని ప్రజలకు అర్థమైపోయింది. అది అమరావతిని పడకేయించడం కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే విశాఖ రైల్వే జోన్ కావచ్చు. అంటే మనకు అర్థమవుతుందంటే ప్రజలకి మన అభివృద్ధి గురించి ఆయన ఏం పట్టలేదు. కేవలం కొన్ని చిల్లరాళ్ళు పడేసి ఈ అమ్మఒడం జగన్ దీవెన పడేసి మొత్తం కోట్లు మా ఇసుక పేరుతో, మద్యం పేరుతో, మైనింగ్ పేరుతో లాక్కున్నాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇట్స్ ఓపెన్, ఎక్స్పోజ్ అయిపోయింది. ఎక్స్పోజ్ అయిన తర్వాత ప్రజలు కూడా వెనక జరగడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ప్రజలు వెనక జరగడం మొదలు పెట్టారో ఆ వైసీపీ పార్టీలో ఉండే కొద్దిమంది నాయకులకి ఉనికి లేదు కాబట్టి ఆ ఉనికి చాటుకోవడం కోసం వాళ్ళు ఇతర రాజకీయ పార్టీల వైపు కన్నెత్తి చూస్తా ఉన్నారు. ఆ ఇతర రాజకీయ పార్టీలు కన్నెత్తి చూసే క్రమంలోనే కొద్దిమంది టీడీపీలోకి వచ్చారు, కొద్దిమంది జనసేనలోకి వచ్చారు, కొద్దిమంది బీజేపీలోకి వచ్చారు. అంటే ఇక్కడ అర్థమవుతుందంటే అది మునిగిపోతున్న పడవలో ఎవరు ప్రయాణం చేయరు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనబడే మునిగిపోయిన పడవలో ఎవరు ప్రయాణం చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆయన కూడా ఆ విషయం తెలుసు. ఇక్కడికి వచ్చినా కానీ ఎవరు ఆయన కలుస్తారు? ఒకప్పుడు మేము కలుస్తామంటే ఆయన ఎవరికి కూడా కలవని కూడా తలుపులు వేసేసుకున్నాడు. ఆ తలుపుల ముందు మరి సైన్యాధ్యక్షుడా ఏ పోస్టో సజ్జల రామకృష్ణ కూర్చున్నాడు. ఆయన మేము కలవాలన్నా కానీ కుదరదు సాధ్యం కాదు నాకు చెప్పండి అనే పరిస్థితి వచ్చారు ఆయన కానీ, లేకపోతే ఐఏఎస్ ధనంజయ్ కానీ. ఇది జరిగిన నిర్వాహకం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లోపల కూర్చున్నా పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు కనబడలేదు. రాజకీయ భవిష్యత్తు కనబడ్డప్పుడు తాడేపల్లిగూడెంకి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అయ్యా ఇది అని చెప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. పైగా ఆయనకు సంబంధించిన కేసుల విషయంలో నిరంజన్ రెడ్డో లేకపోతే ఇంకొకరినో వాడుకొని ఆ కేసుల విషయంలో ఆయన ఉపయోగించుకున్నాడు తప్ప ఇక్కడ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి ఎవరి కష్టాలను కూడా ఆయన అడ్రస్ చేయలేకపోతున్నాడు. మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మీద గొట్ల కేసులు పెట్టినప్పుడు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక లీగల్ సెల్ పెట్టి దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలని దగ్గర చాలా స్పష్టంగా వాళ్ళు సపోర్ట్ చేశారు. మా పార్టీ నాయకుడు కూడా సుజనా చౌదరి గారు కూడా ఎవరికైనా లీగల్ సాయం కావాల్సి వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి అని కూడా మరి బాహాటంగా మీడియాలో చెప్పడం జరిగింది. ఆ మేరకు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో కార్యకర్తల మీద కేసులు పెట్టడం కొత్త కాకపోవచ్చు, కానీ ఆ కేసులు పెట్టిన కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ రోజు వంశీ లోపల పోయినా, రేపు మాపో కొడాలని లోపల పోయినా, అంతకు ముందు మిగతా వాళ్ళ లోపల పోయినా, లేకపోతే అనిల్ లోపల పోయినా, ఎవరు లోపల పోయినా కారణం ఏంటంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం వీళ్ళు తొత్తరతో మాట్లాడిన ఆ భాష, ఆ నోడు దూల ఈ రోజు వాళ్ళందరినీ లోపల తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆఖరికి భయపడి చచ్చేమంటున్నారు. అరే ఆడు పప్పు చంద్రబాబు నాయుడు ముసలోడు అని చెప్పిన మరి కొడాల నాని ఎక్కడ పడుకున్నాడు? ఏ హాస్పిటల్ పడుకున్నాడు? భయపడి లోపల పడుకున్నాడా, లేకపోతే ఏదన్నా క్రియేట్ చేసి పడుకున్నాడు? ఎందుకంటే బయటికి రావాలా? సరే ఆయనకి ఏమైనా సరే ఆయన జైల్లో తీసుకొచ్చి పెట్టినా సరే హాస్పిటల్ ఆ ట్రీట్మెంట్
అనేది ఖచ్చితంగా జైలు నుంచి కూడా ఉంటారు, జైల్లో కూడా వైద్యులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా అరెస్ట్ కాబోయే బృందంలో జోగి రమేష్ ఉంటాడు, మరి కొడాల నాయన ఉంటాడు, తర్వాత రోజా ఉంటుంది. వీళ్ళందరూ కూడా బయట ఉండడానికి అర్హులు కాదు. వీళ్ళు విడుదల చేసిన రజని తప్పులు ముఖ్యంగా. విడుదల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు దోడప చంద్రశేఖర్, ఇప్పుడు ఈ చెప్పుకుంటా పోతే ప్రతి జిల్లాలో ఒక 200 మంది ఉన్నారు. అంబటి రాంబాబు ఉన్నాడు మనకు ముఖ్యంగా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అసలు అసలు కారెవరు జైలు పోవడానికి అర్హులు అన్నట్టుగా మరి ప్రతి ఒక్క అదే ముఖ్యమైన నాయకులందరూ కూడా వైసీపీలో వాళ్ళందరూ కూడా అనేక తప్పులు చేస్తున్నారు. ఇసుకను దొబ్బేశారు, మద్యాన్ని పీల్చేశారు, మరి మైనింగ్ ని దోచేశారు. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్. సార్ ఇప్పుడు ఈ మన అమిత్ షా గారు పిలిపించుకొని మాట్లాడారు కదా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏంటి సార్ మూవ్ ఉంటుందా, మంచి గట్టిగానే ఉంటుందా? ఎందుకంటే ఏంటి అది అసలు దానికి సంబంధించి అమిత్ షా గారిని కలవాలని ఆయన కోరుకుని ఉండొచ్చు. అమిత్ షా గారికి ఎంపీగా ఆయనకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. దానికి లేదు అమిత్ షా గారు పిలిపించుకున్నారంట. ఏంటి అవన్నీ మాట్లాడావు కదా అక్కడ, డీటెయిల్స్ ఏంటి అన్నట్టుగా. అంటే ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నుంచి పోయినప్పుడు ఈ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే అవును అడిగే అవకాశం ఉంటుంది. అవునవును ఎందుకంటే శాంతి భద్రత సమస్య విషయం కావచ్చు, రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఇవన్నీ కేంద్రం ఖచ్చితంగా తెప్పించుకుంటుంది. వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది, తెప్పించుకోవాలి కాదు వాళ్ళకి ఆ బాధ్యత. కాబట్టి అందులో భాగంగా మాట్లాడొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది అంటే విడుదల రజని ఆమె ఖచ్చితంగా కౌంటర్ పెట్టిన సంగతి అందరూ తెలుసు. ఆ కౌంటర్ నాయకుడు సజ్జల రామకృష్ణ అని తెలుసు. ఇంకా కోర్టులు కూడా అత్యుత్సాహంతో ఎందుకో వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తున్నారు. అలాంటి కూడా ఇవ్వకుండా కూడా కోర్టులు కూడా నియంత్రించుకోవాలి. ఎందుకంటే అనేక దారుణాలకి దుర్మార్గాలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారే కారణం, అందులో ఏం డౌట్ లేదు. వర్రా రాఘవరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ అవాక్కులు చవాకులు పేలేరంటే ఆ నోటుదలతో బూతులు మాట్లాడిన కారణం ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్లెస్సింగ్ లేకుండా జరుగుతుంది. ఆఖరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడికి కూడా వితౌట్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలియకుండా ఏం జరగదు. వాళ్ళ అబ్బాయి భార్గవ ఆయన తెలియకుండా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ కామెంట్స్ పెట్టరు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం సజ్జలకు ఇస్తాడు, సజ్జల ఆదేశం మిగతా వాళ్ళకి ఇస్తాడు. ఆ విధంగా ఇచ్చిన